హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో సంవత్సరం పాటు నిలువ ఉండే పండు మిరపకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. సో ముందుగా ఇక్కడ 1/2 kg వరకు పండు మిర్చిని తీసుకుని ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఎక్కడ వాటర్ డ్రాప్ అనేది లేకుండా బాగా తుడుచుకుని పెట్టుకోండి. ఇలా తుడిచిన తర్వాత ఈ పండు మిర్చిని ఒక 1 అవర్ పాటు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. 1 అవర్ పాటు ఆరిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇందులోకి 125 గ్రామ్స్ చింతపండుని తీసుకోవాలి. సో 1 kg పండు మిర్చికి కరెక్ట్గా 250 గ్రామ్స్ చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక నేను 1/2 kg పండు మిర్చిని తీసుకున్నా కాబట్టి అందులో సగానికి సగం అంటే 125 గ్రామ్స్ చింతపండుని తీసుకోవాలి. ఇలా చింతపండు వేసుకున్న తర్వాత ఇందులోకి 125 గ్రామ్స్ సాల్ట్ వేసుకోవాలి. అంటే చింతపండు అలానే సాల్ట్ 2 ఈక్వల్ రేషియోలో ఉండాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చిని వేసుకుని మిక్సీకి వేసి బ్లెండ్ చేసుకోవాలి. సో బ్లెండ్ చేసేటప్పుడు మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కాస్త బరకగా ఉండేలా బ్లెండ్ చేసుకోండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కాస్త బరకగా ఉండేలా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న దీన్ని ఇప్పుడు ఒక 8 కంటైనర్లోకైనా లేదా ఒక జాడీలోకైనా ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టేసి ఒక 3 days పాటు ఈ ఊరగాయని ఊరనివ్వాలి. ఇలా ఊరనిస్తే మనకు ఈ పికిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా 3 days పాటు ఊరనిచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పికిల్ని తాలింపు వేసుకోవాలి. సో మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నట్టయితే మీకు ఎంత కావాలో అంత సపరేట్గా తీసుకుని అప్పటికప్పుడు ఫ్రెష్గా తాలింపును వేసుకోండి. ఇక్కడైతే నేను టోటల్గా తాలింపును వేస్తున్నా. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో మాత్రమే మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్ పౌడర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని కాసేపు పక్కనుంచుకొని తర్వాత అదే ప్యాన్లోకి 150 ml వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి ఇవి కాస్త చిటపటమనిన తర్వాత ఇందులోకి 8 నుంచి 10 వరకు వెల్లుల్లిని ఇలా కాస్త దంచుకొని వేసుకోండి. ఇలా వేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 5-6 ఎండుమిర్చి అలానే కొద్దిగా కరివేపాకును వేసి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసి తాలింపుని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇలా తాలింపు కాస్త ఎర్రగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ని కాస్త లైట్గా చల్లారనివ్వండి. మరీ ఆయిల్ ఎక్కువగా హీట్ ఉన్నప్పుడు పచ్చడి వేసి మిక్స్ చేయకూడదు. ఆయిల్ కాస్త లైట్గా చల్లారిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకుని అలానే ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడిని కూడా వేసుకుని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఏదైనా ఒక జాడీలోకైనా లేదా 8 కంటైనర్లోకైనా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కొద్దిగా తీసుకుని తాలింపును వేసుకోండి. అప్పుడే పచ్చడి అనేది నల్లపడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా అలానే పర్ఫెక్ట్గా పండు మిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.